బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఉదయం మనం ఒక విషాద వార్త వినాల్సి వచ్చింది. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు ఇక లేరు. ఆయన తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. ఈ తెల్లవారుజామున 4 గంటలకు ఆయన చనిపోయినట్లుగా తెలుస్తోంది. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 750కి పైగా సినిమాల్లో నటించారు కోటా శ్రీనివాసరావు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. కోటా శ్రీనివాసరావు మృతిపై సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కమేడియన్ గా, విలన్ గా ఏ పాత్రకైనా ఆయన జీవం పోశారు. 1942 జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు కోటా. బాల్యం నుంచే కోటాకి నాటకాలంటే చాలా ఆసక్తి. సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంక్ లో పనిచేశారు. 1968లో రుక్మిణితో వివాహం జరిగింది. కోటాకి 2 కూతుళ్లు, 1 కొడుకు ఉన్నారు. 2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో కోటా కుమారుడు ప్రసాద్ చనిపోవడంతో అతని పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేశారు కోటా శ్రీనివాసరావు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి శాసనసభకి ఎన్నికయ్యారు కోటా. 2015లో పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. 9 నంది పురస్కారాలు అందుకున్నారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు ఆయన. తొలి అవకాశాన్ని ఇచ్చిన దర్శక నిర్మాత క్రాంతి కుమార్. 1986 వరకు సినిమాలని సీరియస్ గా తీసుకున్నారు కోటా. ప్రతిఘటన చిత్రంతో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆహనా పెళ్ళంట సినిమాతో తిరుగులేని నటుడిగా కొనసాగారు కోటా. బాబు మోహన్ జంట అంటే సినిమా హిట్టే అనే టాక్ ఉండేది.